అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దేందుకు ఈ రోజున మనం ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకోబోతా ఉన్నాం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నాడు మనం చేసుకోబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నారు. మనం రాజమండ్రి సిటీలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది 2014లోనే అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అన్న ఏదైతే ఉద్యమం ప్రారంభించారో దాంట్లో భాగంగా అది విజయవంతం చేస్తూ మనం ఈ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మనం గమనించినట్లయితే రాజమహేంద్రవరం మొన్నే క్లీనెస్ట్ సిటీ కింద ఒక మంచి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా, ఈ నగరంలో ఇప్పటికే మనం చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మనం కోరవలసింది ఏంటంటే ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్, ప్రజలు అంటే పౌర బాధ్యత, సివిక్ రెస్పాన్సిబిలిటీ. పారిశుద్ధ్య కార్మికులు ఒకరిదే బాధ్యత కాదు, మా అందరి బాధ్యత కూడా ఉందని ప్రజల్లోని ఆ భావం వచ్చే విధంగా మనం కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎడ్యుకేట్ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్ర స్థాయిలో కార్యక్రమం విజయవంతం అవ్వడానికి అధికారుల వంతు కృషి బాగా చేయాలని వారిని కోరుతూ ప్రజలు కూడా చైతన్యవంతులై కార్యక్రమం విజయవంతం చేసి ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రమైన రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శంగా ఉండేందుకు ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యత తీసుకోవాలి.